ఎప్పుడు ఐస్ క్రీములు నోట్లో పెడతా కూర్చుంటావు. నీ డ్యూటీ అదే జరుగుతూ ఉంటుంది. ఇంతకు మించి మనకి ప్రాపగండా ఇష్యూ ఏం లేదు. రిబ్బన్ కట్టింగ్కి ముందుండేది ఏ భవంతులో తెలియకుండా ఫడ రిబ్బన్లు కట్ చేస్తావు. చివరికి పెచ్చులు ఉడితే ఆన్సర్ చెప్పడానికి కూడా నీకు ఆన్సర్ లేదు. ఇది నీ స్టేటస్. ప్రజలందరూ అనుకుంటున్నారు. అందరూ అనుకోవడం ఏంటి, నా ఒపీనియన్ కూడా ఇదే నీ గురించి ఈరోజు. ఐ డోంట్ వాంట్ టు టార్గెట్ ఎనీవన్ అండ్ విక్టిమైజ్ ఎనీవన్ వెన్ ఐమ్ టాకింగ్ అబౌట్ యూ. నా ఒపీనియన్ ఇది. ఈరోజు సమాధానాలు చెప్పు. ఈడికి సమాధానాలు ఉండవు, పడిపోతావు అందరి మీద. తోడుతున్నామని కోట్లు వేస్ట్ చేస్తూ తినేస్తున్నారు. దాంట్లో కొంత డబ్బు తీసుకొచ్చి పూర్తి చేయొచ్చు కదా, అది చేత కాదు. ఈరోజు మీ వెనకబడిన ప్రాంతం అనంతపురంలో పేద ప్రజలకి ఒక నాణ్యమైన వైద్యాన్ని అందించే విధంగా చంద్రబాబు నాయుడు కూడా చేయని ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేసి అక్కడ కాలేజీని నిర్మాణం స్టార్ట్ చేస్తే అది పూర్తి చేసుకోకుండా దాన్ని నీకో నమస్కారం మహాజ్ఞాని. ఏంటి పేద ప్రజలు ఆరోగ్యం గురించి అదే ఈరోజు నీ కర్మగాలి. నేను చెప్పాల్సి వస్తుంది అందరి కర్మగాలి, ఈవిడ కర్మ కాదు. ఓకే, హ్యాపీ. రాష్ట్రంలో ప్రజల కర్మగాలి. సిట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది, దోచుకున్నారు. కోట్లు కాదు, లక్షల కోట్లు. చెప్పు ముందు దానికి సమాధానం నువ్వు. జింబాబ్వే, టాంజానియా, దుబాయ్ ఇటన్నిటి చోట్ల ఎందుకు ఆస్తులు కొనటానికి రీసెర్చ్ టీంని పెట్టి నడిపారు. చెప్పు నువ్వు దానికి ముందు. అసలు జగన్మోహన్ రెడ్డి ఇంకా పేదరికంలో అనంతపురం ఉందని చెప్తే రాయలసీమకు పులిబిడ్డని ఎలా తిరుగుతున్నాడు? కనీసం రాయలసీమ వరకైనా డెవలప్ చేయలేడా? రాష్ట్రం అంతటా డెవలప్ చేయలేడు, కెపాసిటీ లేదు. అందుకనే ఓడిచ్చేశారు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఈ ఫ్యాక్ట్ని ఎవరైనా కాదంటారా? ఖచ్చితంగా ఒపీనియన్లో మెన్షన్ చేయండి.